మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. मुनि विनती करते मस्तक चरणों में धरते, सुर नर मुनि विनती करते मस्तक चरणों में धरते। नमः नमः भवतारिणी जय देवी श्री हरि की प्रियकारिणी। जय जय महालक्ष्मी माता जग जननी सिंधु सुजाता भक्तों की प्रियकारिणी। महालक्ष्मी विविध स्वरूपा, महाकाली सरस्वती दुर्गा, वैष्णव देवी कामाक्षा, विंध्यवासिनी योग माया, तुम त्रिपुर सुंदरी माता। तुम क्षीर भवानी शुभदाता। तुम्ही नव दुर्गा तुम्ही दश विद्या, तुम्ही नव दुर्गा तुम्ही दश विद्या। तुम्हारी माया न जाए जानी। महालक्ष्मी जगत कल्याणी। सुनत शुभ कथा जाए दुख व्यथा। तुम्हारी कृपा तुम्हारी दया, मांगे हम पृथ्वी लोक के प्राणी। महालक्ष्मी जगत कल्याणी। ब्रह्मा विष्णु महेश्वर ठाड़े कर जोरे, शेष सुरेश नारद गुण गावे तोरे। महालक्ष्मी माता सदा निभाना हमसे, स्नेह भरा नाता।
నీవు పరివర్తించుకొనుటకు అంతిమ అవకాశమును ప్రసాదించుచున్నాను భైరవ. ఆ పిదప కూడా నీవు ధర్మ మార్గములోనికి మరల రానిచో తరువాత నీవు నా యొక్క పాపనాశిని స్వరూపమును వీక్షింపవలసి ఉండును. అంటే నీవు నన్ను నాశనము చేసేదవా? అటులనా? కానీ నేను నీ బెదిరింపులకు భయపడువాడును కాను. నా వచనములను అర్థము చేసుకొనుటకు ప్రయత్నించము భైరవ. నీవు నీ పాపపు మనసును శుద్ధీకరణ చేసుకొనుటకు ప్రయత్నించనిచో త్రికూట పర్వతములకు నీకు స్వాగతము లేనిచో అటులు కాంక్షించనిచో మరలి వెళ్ళుము. నేను ఒంటరిగా మరలి వెళ్ళను. అటులైనచో ఇకపై నీ యొక్క ప్రతి అడుగు నీ మృత్యువు వైపు తీసుకొని వెళ్ళును భైరవ. వైష్ణవి, హే వైష్ణవి, నీవు అదృశ్యమైనను నా నుంచి దూరము కాలేవు. నేను నిన్ను కనుగొనగలను, అవశ్యం కనుగొనగలను. హే పితామహ, దయించి నాకు దర్శనమిచ్చి అనుగ్రహించండి. నన్ను అనుగ్రహించండి పితామహ, నన్ను అనుగ్రహించండి. నేత్రములు తెరువుము దేవి. ప్రణామములు పితామహ. విజయోస్తు. వచించండి దేవి. ఏ కారణవశమున నన్ను స్మరించినారు? హే పితామహ, నేను స్వామి శ్రీరాముల ఆజ్ఞానుసారమిచ్చటకు వచ్చి తిని నా మనసులో ఒక భ్రమ కలుగుచున్నది. భ్రమయ ఎందులకు దేవి? హే పితామహ, నేను త్రికూట పర్వతమునకు వచ్చినప్పటినుంచి రాక్షసులు పలుమార్లు నా తపస్సును భంగపరచుటకు ప్రయత్నించినారు. నేను రాక్షసులను వినాశనమును కావించినాను. కాని ఇప్పుడు త్రికూట పర్వతమునకు స్వయముగా రాక్షసరాజు భైరవుడు వచ్చినాడు. అతడు నన్ను ఏకాంత చిత్తముతో తపమాచరించనీయడు. హే స్వామి, తమరు అంతర్యామి, తమరు వచించండి. నేను ఎచ్చట ఆసీనురాలనై నా తపమును ఆచరించవలెను. దేవి, తమరు తమ యొక్క పూర్వరూపమును ధ్యానించినచో తమరికి ఆ స్థానము స్మరణకు వచ్చును. తమరు తమ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ త్రిరూపములలో ఈ పర్వత గుహలో ఆసీనులై తపమాచరించినారు. అందువలనే ఈ పర్వతము త్రికూట నామముతో విఖ్యాతి చెందినది. తమరు ఈ గుహలోనికి వెడలినచో తమకు పూర్వస్మరణ గోచరించును. తమరు ఈ గుహలోని తపమాచరించ సంసిద్ధులగుదురు. పితామహ, తమరి సంకేతము అవగతమైనది. మరొక విషయము కలదు దేవి. భైరవుని మనస్సులో తమ ఎడలగల అశ్లీల యోచన. దానినిప్పటి వరకు అతడు తన మనస్సునందే దాచినాడు. వానిని ఈ విషయములో దండించుటకు పూర్వము దానిని దర్శింపజేయవలెను. అందులకు తమరు ఏకాంతములోనికి వెడలవలెను. ఏకాంతములో పాపాత్ముడు బహిరంగముగా సమక్షములోనికి వచ్చును. ఈ లక్ష్యమును నెరవేర్చుకొనుటకు ఇదే సదవకాశం. తమరు గుహలో ప్రవేశించుటయే ఉచితము. తమరి సలహా ఉచితమైనదే పితామహ. చేయవలసినది స్వయముగా తెలుసుకొనెదరు. గర్భగుహలోనికి భైరవుడు ప్రవేశించినంతనే తన నాశనము తథ్యము. హే పరమపిత, నేను నా లక్ష్యములో సఫలము కావాలనని నన్ను ఆశీర్వదించండి. యశస్వీ భవ.
విష్ణువే నమః. ఓం విష్ణువే నమః. వైష్ణవి, నీవు అదృశ్యమై నా నుంచి ముఖము చాటు చేసుకునినావు. కానీ నాకు తెలియను, నీవు నీ యొక్క మాయను ప్రయోగిస్తూ నా సమీపంలోనే ఉండేదవని. ఈ త్రికుట పర్వతము పైననే నీ నివాసము కలదు. కానీ నీవు నా సమక్షంలోనికి రాదలుచుకోలేదు. నాకు నిన్ను ఎటులా అన్వేషించవలెనో బాగుగా తెలియను వైష్ణవి. అరే, ఎవరు నీవు? ఇచ్చట ఏమి అన్వేషించుతుంటివి? అది అది నేను దేవి వైష్ణవిని అన్వేషించుచున్నాను. అటులనా? నీవు దేవి వైష్ణవిని దర్శించుటకు వచ్చితివా? సరైన స్థానమునికే చేరినావు. అటు వీక్షిప్పుము. ఆ ప్రదేశమున మాత ఇప్పుడు గుహలో విశ్రమించి ఉందురు. అంటే దాని అర్థం నా ప్రయత్నం సఫలమైనదని. దయచేసి నన్ను వెళ్ళనీయండి. ఎచ్చటికి వెళ్ళుచున్నారు? వైష్ణవీదేవిని తమరు దర్శించరా? లేదు లేదు, వారి తపస్సును నేను భంగపరచలేను. దర్శనార్థము నేను మరలా విచ్చేయుదును. మొదట మా గురుదేవులకు ఈ సమాచారమును తెలియజేయవలెను. వారు బహు ఉత్సుకతతో ఉందరు. నాకు అనుజ్ఞనియండి. అటులనే. ఓం విష్ణువే నమః. ఇక తక్షణమే అసురరాజు భైరవుల చెంతకు వెడలి ఈ విషయమును తెలియజేయవలెను. అసుర్రాజా, అసుర్రాజా, హే అసుర్రాజా, నేను వైష్ణవి జాడను తెలుసుకున్నాను. ఫలా గుప్తచరా ఫలా, తెలుపుము ఆ మాయావిని ఎచ్చట దాగి ఉన్నదో. నేను నీ ఒడిని ముత్యములతో నింపెదను. రాజకుమారి వైష్ణవి ఇప్పుడు తమ గర్భగుహలో విశ్రమించి ఉన్నారు. గర్భగుహలో దాగి ఉండినను, ఆమె సృష్టి యొక్క గర్భములో దాగి ఉన్నను ఆమె జాడ తెలుసుకునేదను. అసుర రాజా, ఆలస్యము చేయవలదు. ఆమె తెలుసుకొనడానికి పూర్వమే తమరా గర్భగుహను చేరుకొనవలెను. అవశ్యము. వైష్ణవి, నేను ఒత్తుతున్నాను, నేను ఒత్తుతున్నాను వైష్ణవి, ఒత్తుతున్నాను. భైరవ, నేను నీకు ఎన్నో అవకాశములను ప్రసాదించినాను. కానీ నీవు నీ హఠమును త్యజించలేదు, అసురత్వమును త్యజించలేదు. సమస్త లోకములు నన్ను దేవతగా భావించుచున్నారు. కానీ నీవు నన్ను కేవలము ఈ నశ్వర శరీరముగానే భావించినావు. నీవు నారిని, ఎవరి ప్రథమ రూపము మాతాగునో ఆదరించవలసినది అనాదరించినావు. నీవు కేవలము సౌందర్యోపాసకుడవు. కేవలము కోరికలకు వశమైనావు. కోరికలకు దాసుడైన నీ ఆత్మ నీకు నేను నా దివ్య స్వరూపంను వీక్షింపచేసినాను. దానిపైనను నీవు నీ దుష్ట దృష్టిని ప్రసరింపచేసినావు. నీ కోరికకు ప్రేమ అని నామకరణము చేసినావు. కానీ ఇప్పుడు నేను నీకు నా దివ్య స్వరూపము కాదు, నీ కోరికను కేవలము కాంక్షగానే నిరూపించు స్వరూపమును వీక్షింపజేయుదును. వైష్ణవి, నాకు తెలుసు నువ్వు ఇతడనే ఉన్నావని. నన్ను చూసి దాగి ఉన్నావు.
ఇక నా నుంచి తప్పించుకున్నట అసంభవం. నా సమక్షంలో రమ్ము వైష్ణవి, సమక్షంలో రమ్ము. నీ దాగుడు మూతలు ఆపు వైష్ణవి. రమ్మో, నా సమక్షంలోకి రమ్మో. ఇటులను ఇందులకు బాధించుతున్నాము. ఇది ఏమి కడియో అర్థమవుటలేదు. ఎతట ఉన్నావు నీవు? ఎతట ఉన్నావు వైష్ణవి? ఎతట నీవు? సుందరి, ఎవరు నీవు? నీవు వైష్ణవిగా గోచరించుటలేదు. కానీ ఈ సుందర ఆభరణములలో, వస్త్రములలో నీవు వైష్ణవి కంటే అధిక సుందరముగా గోచరించుతున్నావు. హే పరపురుష, నీవు అత్యంత నిర్లజ్జుడవు. ఒక పరాయి స్త్రీని ఇటుల దుష్టదృష్టితో వీక్షించరాదు. నీవు సత్యమునే వచించినావు. సౌందర్యము కేవలము వీక్షించుటకే కాదు, అనుభవించుటకును. అనుభవించుట అనగా తేనెటీగ పుష్పములోని రసమును ఎటుల గ్రోలునో అటులనే నేను నీ సౌందర్య రసాన్ని ఆస్వాదించదలచితిని. వీక్షింపగా నీవు కాంక్షల పూజారిగా గోచరించుచున్నావు. అవును, కోమల పుష్పములను నా హస్తములతో నలిపివేయుటలో ఎంతో ఆనందము లభించును. కాని సౌందర్యము హస్తములతో నలిపివేయుటకు కాదు, నేత్రములతో ఆనందించుట కొరకు. నేను అంగీకరించను. నీ ఊహ అసత్యము. అది అసత్యమైనచో, సౌందర్యము నేత్రానందము కొరకు కాదు అయినచో, మనుషులకు సుందరవర్ణములు హస్తస్పర్శతోనే గోచరించును. ఈశ్వరుడు మనుషులకు నేత్రములు ప్రసాదించుండరు. నీ తర్కములు నేను అంగీకరించలేను. నేను కేవలము నా మనస్సాక్షిని అంగీకరిస్తాను. ఓ, అంటే మనసును గోచరించినదే ఆచరించదవా? హ్మ్. నీ మస్తిష్కమును ఉపయోగించవా? మస్తిష్కమును ఉపయోగించువారు ఉచ్చ నీచముల గురించి యోచించెదరు, ఆ ప్రకారంగా ఆచరించెదరు. నేను అసురేశ్వరుడను. నాకు ఉచ్చ నీచముల గురించి ఎన్నడూ చింతలేదు, ఇక ఉండదు. నీవు నన్ను చింతాగ్రస్తురాలను గావించితివి. అకస్మాత్తుగా నా గుహలోనికి ఎందుకు ప్రవేశించినావు? ప్రేమావేశములో మునిగి వచ్చినాను. అటులనా? ఎవరి ప్రేమలో? ముందుగా వైష్ణవి యొక్క ప్రేమలో మునిగి వచ్చినాను. ఇప్పుడు నీ ప్రేమలో మైమరిచాను. అబద్ధము. నీ ప్రథమ ప్రేమ సత్యమైనచో నీవు నా సౌందర్యమునకు మోహితుడవయ్యుండవు. నీవు ఆమెను మించిన సౌందర్యవతివి. రేపు నన్ను మించిన సౌందర్యవతైన నారిని వీక్షించినచో నీవు ఆమెపై ఆకర్షితుడవగుదవు. నిస్సందేహంగా. అంటే ఈ ధరిత్రిపై నీవు ఎంతవరకు వెడలదవో అంతవరకు ఏ స్త్రీ యొక్క మానాభిమానములు సురక్షితముగా ఉండవు. ఇతరుల గురించి అప్రస్తుతము. నీ గురించి వచింపు. నా గురించి నాకు చింత లేదు. సమస్త స్త్రీ జాతి గురించి చింతించుచున్నాను. స్త్రీ గౌరవాభిమానాలకు ముప్పు తెచ్చిన రాక్షసరాజు రావణుని స్వామి శ్రీరాములు వధించినారు. స్త్రీ గౌరవమునకు ఆపద కలగజేయనటువంటి మరి ఒక రాక్షసుని వదని నేను చేయవలేను. అంటే నీవు నన్ను వధించదవా? మ్మ్. అంతకు పూర్వమే నేను నిన్ను మానభంగము గావించేదను. ఆ! 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 ఆ!
హే మూర్ఖ ప్రాణి, నీ అంతం ఆసన్నమైనది, కానీ ఈ గుహలో కాదు. ఆగుము సుందరి, ఆగుము. ఆగుము సుందరి, ఒక నారివై ఉండి అసురరాజు యొక్క ఆజ్ఞను ఉల్లంఘించవలదు. ఆగుము సుందరి, ఆగుము. హే దుష్ట రాక్షస భైరవ, నేను నిన్ను అచ్చటనే సంహరించగలను. నీ వంటి పాపాత్ముని దుస్థితిని ఈ ధరిత్రి, ఈ ఆకాశము, ఈ పర్వతములు, ఈ నదులు సమస్తము వీక్షింపవలనని కాంక్షించినాను. నీ పాపముల ఫలితమునకు సాక్షి ఈ సమస్త సృష్టి అగును. ఒక నారివై ఉండి నన్ను దండించదనని వచించుతుంటివా? నిన్ను నీవు ఏమనుకొనుచున్నావో? కాంక్షలాగ్నిలో నీ నేత్రములను జ్వలింపచేసుకొను భైరవ. నీవు నన్ను కేవలం ఒక స్త్రీగానే భావించినావు, కానీ సర్వప్రథమముగా నేనొక మాతను, జగజ్జననిని. వీక్షింపుము, వీక్షింపుము నేనెవరో. నీ అంతము ఆసన్నమైనది భైరవా. మాతా! హే వైష్ణవి మాత, నన్ను క్షమించండి. నేను తమరి మహిమను గుర్తించలేకపోయినాను. నన్ను భవబంధముల చక్రము నుండి ముక్తులను కావించండి మాత. నేను అధర్ముడను, పాపాత్ముడను, నీచుడను. నేను ఈ జగజ్జనని దోషదృష్టితో వీక్షించినాను. నన్ను క్షమించండి మాతేశ్వరి. నాకు ముక్తిని ప్రసాదించండి, ముక్తిని ప్రసాదించండి. హే భైరవ, నీ నేత్రములు మూసుకొని పోవు. సమయం ఆసన్నమైన తర్వాత తెరుచుకొన్నవి. ఎప్పుడైతే నీవు నా చరణను స్పర్శించితివో, నీ మనసులో పవిత్ర భావము ఉత్పన్నమైనదో, అప్పుడే నేను నీ పాపములు క్షమించినాను భైరవ. మాత, కానీ హే నరాధమా, నీ అపవిత్రమైన ఈ శరీరము మరియు నీ ముఖము సదా ఈ జగత్తునకు మార్గదర్శము కావించుచుండెను. నీవు ఇటుల హెచ్చరించుచుందువు, పరాయి స్త్రీలపై దోష దృష్టిని ప్రసరింపజేయు వారికి ఎన్నడూనూ శుభము కలుగదు అని. అందువలన యుగ యుగాంతముల వరకు నీ ఈ శరీరము నా గుహద్వారము వద్ద ఒక పాషాణ శిలవలే పడి ఉండును. నా దర్శనార్థము విచ్చేయు ప్రతి ఒక్క భక్తుడు
నీపై పాదము మోపి నిన్ను త్రొక్కుకొనుచు ముందుకు అధిగమించును. నీ పరివర్తన వక్ర మార్గములో పాదము మోపకుండా మనుష్య జాతి నిరోధించును. అటుల ఎవరు వక్ర మార్గమును విడువరో వారు యుగ యుగాంతముల వరకు భవబంధముల చక్రములో చరించుచుందురు. భైరవుని బలితో మాత వైష్ణు యొక్క ముఖ్యోద్దేశమైన లోకంలోని పాపలను అంతం చెయ్యాలి అనే లక్ష్యం నెరవేరింది. ఇప్పుడు భగవానుడు కలికి అవతారము కొరకు నిరీక్షించవలసి ఉంది. అందువలన శ్రీరామచంద్రుల ఆదేశానుసారము మాత త్రికూట పర్వత గుహలో ప్రవేశించి సమాధిలో లీనమైనారు. తదుపరి శ్రీరామచంద్రుల ఆదేశానుసారం వారి కలికవతారము కొరకు ప్రతీక్షిస్తున్నారు. దినాలు గడిచాయి, మాసాలు గడిచాయి, వత్సరాలు గడిచాయి, యుగాలు గడిచాయి. ఇప్పుడు కలియుగం ప్రవేశించింది. ప్రజలు వైష్ణవీదేవి యొక్క పవిత్ర స్థానమును మరచినారు. అప్పుడు మానవులు పునశ్చరణ చేసుకున్నటకు నేటి నుండి సుమారు 700 వత్సరములకు పూర్వము మాత వైష్ణవి శ్రీధర పండితుడు అతని ధర్మపత్ని అనురాధల ద్వారా తిరిగి వెలుగులోకి రావాలని సంకల్పించినారు. శ్రీధర పండితుడు అతని ధర్మపత్ని ఇరువురు మాత మహాలక్ష్మి యొక్క పరమభక్తులు. వారిరువురు త్రికూట పర్వత సాణువులో ఉన్న ఒక గ్రామంలో నివసిస్తున్నారు. వివాహానంతరము ఎన్నో వత్సరముల వరకు ఆ దంపతులకు సంతాన భాగ్యం కలగలేదు. వారికి సంతాన భాగ్యం కంటే ఆ గ్రామంలో మహమ్మారి వల్ల ప్రజలు, పసిబిడ్డలు అమితమైన బాధలు అనుభవించటం వారి మనసులను వేధిస్తూ ఉండేది. ఈ దురంతాన్ని ఎటుల నిరోధించవలెను. ఈ పరిస్థితులు ఇటుల ఉండగా శ్రీధరుని మాత తన కుమారునికి సంతానము లేకపోవటం వల్ల వంశాభివృద్ధి జరగదని బాధపడి తన కోడలు గొడ్రాలను భావించి ఆమెను అనేక విధాలుగా వేధించటం మొదలుపెట్టింది. ఇది కాలు పెట్టగానే గ్రామమునకే ఆపద వాటిల్లనిది. అంతటను మహమ్మారి వ్యాపించినది. ఈ గుడ్రాలి మూలంగానే గ్రామంలోని సమస్త మాతలు సంతానహీనులవుతున్నారు, పిల్లలు అనాథలవుతున్నారు. మాత మాటలను అపార్థం చేసుకోవద్దు. మాత మహాలక్ష్మి తప్పక దయ చూపిస్తారు. శ్రీధరుడు అతని భార్య అనురాధ సంతానహీనులైనప్పటికీ మాత అనుగ్రహం కొరకు ఎదురుతిన్నులు చూస్తున్నారు. అది మాత్రమే కాదు, అందుకు నిరాశ పడకుండా మాత మహాలక్ష్మిని ఆరాధిస్తూనే ఉన్నారు. హే జగజ్జనని మహామాయ, ఏమిటి తమరి ఈ మాయ? ఈ మహమ్మారి ఈ గ్రామంలో ప్రవేశించి తన మృత్యుక్రీడను ఆరంభించినది. దీని నుంచి మమ్మల్ని రక్షించండి మాత. మేము తమని పూజిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము, యజ్ఞమును ఆరంభించినాము. తమరు మా విన్నపమును ఆలకించలేదా మాత? మమ్మల్ని రక్షించండి మాత. మా ప్రార్థన ఆలకించండి మాత. అదిగో ఇంకెంతో దూరం లేదు, కాస్త ఓపిక పుట్టి దగ్గరకు వచ్చేసాం. పండిత శ్రేష్ఠ, ఈ అశుభ స్త్రీని ఎచ్చటికి తీసుకుని వెళుతున్నారు? మేము కూడా మాతా మహాలక్ష్మిని పూజించడానికే వెళ్తున్నాం.
వలదు వలదు, ఈ అశుభ స్త్రీని పూజాస్థలములో పాదం మోపనీయం. అసలు ఈవిడ అశుభచరణాల కారణంగానే మన దేశంలో మహమ్మారి వ్యాపించి ఉంటుంది. ఏమిటి, వాళ్ళిద్దరిని ఊరి నుంచి గెంటేయండి. పండిత శ్రేష్ఠ, మేము మిమ్మల్ని వేడుకొనిదము, మీ పాదములు పట్టుకొనిదము. దయచేసి మీరు ఈ పూజాస్థలము నుంచి వెళ్ళవలసినదిగా కోరుకొనుచున్నాము. అలాగే. అనురాధ, ధైర్యంగా ఉండు. గ్రామస్తులు మనల్ని పూజింపనీయకొనచో ఏమవుతుంది? కానీ మనము సమస్త గ్రామవాసుల కొరకు మాతను ప్రార్థింపదలిచితిమి కదా. ఆ ప్రార్థన ఇచ్చటనే చేయవచ్చును కదా. ఇచ్చటనా? అవును, మాత భక్తుల ప్రార్థనను ఎక్కడైనా ఆలకిస్తారు. అవును, ఆ తల్లి దయ అనంతమైనది. హే మాతేశ్వరి, ఈ మహమ్మారి వల్ల ఎందరు మాతాపితలు సంతానహీనులయ్యారో తెలియదు. ఎందరో మాతలకు గర్భశోకం కలిగింది. మా ఒడి మాత్రం ప్రథమము నుండే శూన్యముగానున్నది. మాత, తమరు మాకు ఆ భాగ్యాన్ని ఇంకా కలిగించలేదు. అయినను మాత, మాకందులకు ఎటువంటి ఆందోళన లేదు. తమరి కృపయున్నచో తప్పక మా ఒడి నిండును. అవును మాత, తమరు ఏ మాతనైనను సంతానహీనురాల్ని చేయకూడదు. మాత, తమరు జగన్మాత. మాత దుఃఖము తమకు విసిదమే. సంతానహీనులుగా ఉండుట సరళం, కానీ సంతాన సుఖమును అనుభవించి వారి వియోగమును సహించుట బహు కఠినము మాత, బహు కఠినము. అవును మాత, తమరు మా దంపతులకు సంతాన భాగ్యాన్ని కలిగించినా సరే లేకున్నా సరే మరే ఇతర మాతాపితలకు సంతాన వియోగాన్ని మాత్రం కలిగించొద్దు మాత, కలిగించొద్దు. మాత, ఏ సంతానమునకైనను మాతాపితల వియోగమును కలిగించవలదు. రక్షించు మాత. అవును మాత, రక్షించండి మాత, రక్షించండి. పద. నష్టజాతకురాలా, నిన్ను నీవు ఉద్ధరించుకొనలేకపోయావు గాని సమస్త గ్రామమును ఉద్ధరించుటకు వెళ్ళొచ్చావా? గ్రామస్తులందరి ముందు మన కుటుంబ గౌరవాన్ని మంటగలిపి ఇప్పుడొచ్చి విలపించుచున్నావా? నిజంగా నువ్వు ఈ గ్రామస్తులకు మేలు చేయదలుచుకుంటే ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో. అప్పుడు అందరికీ మేలు జరుగుతుంది. ఎందరినో పొట్టన పెట్టుకున్న ఆ మహమ్మారి నిన్నెందుకు వదిలేసిందో తెలియడం లేదు. నీ స్థానంలో గాని నేనుంటే ఆత్మహత్య చేసుకుని ఉండేదాన్ని. నీ స్థానంలో నేనుంటే ఆత్మహత్య చేసుకుని ఉండేదాన్ని. నీ స్థానంలో నేనుంటే ఆత్మహత్య చేసుకుని ఉండేదాన్ని.
హే భగవతి మహాలక్ష్మి, నన్ను క్షమించు. ఇకపై నేను సహించలేను. నా ప్రాణములను త్యజించదలిచినాను. మాతా, ఎవరు అతట ఏమి చేయుచున్నావు? బావి అంచున కూర్చుని ఉన్నావు. పడిపోయినచో మరి నీవు ఏమి చేయుచున్నావు? బావిలో పడిపోదలచితివా? నా విషయము విడువుమో. ఇంత రాత్రివేళ నీవిచట ఏమి చేయుచున్నావు? మరి నీవు ఇంత రాత్రి వేళ ఇచ్చట ఒంటరిగా ఏమి చేయుచున్నావు? అది నీకు అర్థము కాదు బాలిక. పొమ్ము, ఇటు నుండి వెడలి పొమ్ము. నేను పసిపిల్లను, కానీ నీవు పెద్దదానివై ఉండి కూడా ఇటుల పసిపిల్ల వలె వ్యవహరించుచున్నావు. చాలు, మాటలు చాలించుము. వెడలి పొమ్ము. మొదట నీవు దిగుము. దిగు కిందకు. ఇంక నేను కిందకు దిగదను. ఎందులకు ఇచ్చటకు వచ్చినావు? ఆత్మహత్య చేసుకున్నటకు వచ్చితివి కదా. ఆత్మహత్య చేసుకున్నట పాపము తెలుసు కదా. అయినను నీవు పాపము చేయబోయినావు. ఏమి చేయను? సంతానహీనత అయిన దుఃఖమును సైతము సహించినాను. కానీ గొడ్రాలివి నీవంటూ పదుకురాడు మాటను సహించలేకున్నాను. అందులకే ఈ పని చేయదలచితిని. నీవు గొడ్రాలివి కాదు. ఏమి? నీకు సంతానము అవశ్యము లభించును. సత్యమా? అనురాధ, 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 అనురాధ. నీకు ఈ విషయం ఎటులో తెలియనో? నాకు సర్వము తెలియను. నీవెవరవో? నీకు నేను తెలుసు, కానీ గుర్తించుటలేదు. నీవెవరివైననో నా కొరకు జీవన ప్రదాయిని వలె వచ్చినావో. పసిపిల్లలలో భగవంతుడు కరడందురు. నీవా భగవత్ స్వరూపినివి, జగన్మాత లక్ష్మీదేవివి. బాలిక రూపములో వచ్చిన లక్ష్మి, నీకు ప్రణమిల్లుచున్నాను. శుభము. ఇక నీవు గృహమునకు వెడలుము. మరి నీవు? నేను కూడా వెడలెదను. రమ్మో, నిన్ను విడిచి వెడలేదనో. మార్గములోని అంధకారము నీకు భయము కలిగించును. నాకు భయమేమిటి? నేను అంధకారమునకు శత్రువును, ప్రకాశమునకు మైత్రిని. నేను జగన్మాతను. నీవు ఎటుల విప్రవరుడు శ్రీధరుని గృహమునకు స్వామినివో. అనురాధ, అనురాధ, అనురాధ. అనురాధ, అనురాధ. అనురాధ, నీవు ఈ బావి దగ్గర ఏం చేస్తున్నావు? ప్రాణత్యాగం చేయడానికి వచ్చావు కదూ? అవును, కానీ ఆ బాలిక ఏ బాలిక? ఈ మధ్య స్వప్నంలో ఎవరైనా బాలిక వస్తుందా? స్వప్నంలో కాదు, ఆమె సత్యముగా అతడు ఉండినది.
ఏదామె కనిపించదే? ఆమె అకస్మాత్తుగా అతడు గోచరించినది, హఠాత్తుగా మాయమైనది. అకస్మాత్తుగా ప్రత్యక్షమై హఠాత్తుగా మాయమైందా? లేదనురాధ, నువ్వేదో భ్రమపడుతున్నావు. ఆ విధంగా కేవలం ఒక్క దేవియే చేయగలదు. దేవా? ఆ, ఆమె దేవియే యగునో. అవునా? ఆమె నన్ను ఆశీర్వదించినది. ఆమె నేను గొడ్రాలిని కానని వచించినది. నేను అవశ్యము మాతనయ్యదనట. ఆమె తను సంపూర్ణ జగత్తుకే మాతనని వచించినది. నిజమా? ఆ, అనురాధ, మాతా మహాలక్ష్మి నీకు కన్య రూపంలో ప్రత్యక్షమై దర్శనం ఇచ్చిందా? సరిగ్గా చూసావా? ఆమె మహాలక్ష్మి మాతయేనా? ఆమె మాతయే. మనము ఆమెను ఇతరుల సంతానము గురించి ప్రార్థించితిమి. అందుచే మన ప్రార్థనకు ప్రసన్నురాలై ఆమె మనకు సంతానము కలుగునని దీవించినది. మాతా మహాలక్ష్మి దయా ఆశీర్వాదాలుంటే అసంభవాలు కూడా సంభవాలవుతాయి. మాత, తమరు మాపై ఎల్లప్పుడూ దయ చూపించాలి. మాపై ఎల్లప్పుడూ దయ చూపించాలి మాత. మాత, మమకారపు పుష్పములతో నా ఒడి శోభను అవశ్యము పెంపొందించుము మాత, పెంపొందించుము.